వెల్కమ్ టు ది సెకండ్ ఎపిసోడ్ ఆఫ్ కర్రీస్ అండ్ కల్చర్. మనం లాస్ట్ ఎపిసోడ్లో ప్రోటీన్ మిక్స్ పౌడర్ తయారు చేసుకున్నాం కదా. ఈరోజు ఇది యూస్ చేసి ఒక హెల్తీ సూప్ తయారు చేయడం నేర్చుకుందాం. అక్క, సూప్ ఎలా చేయాలో నేర్పియండి. తప్పకుండా. ఇప్పుడు మనం ఈరోజు ములక్కాడల సూప్ చేస్తున్నాం. ఓకే, అందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మెయిన్గా ఇది మనం చేస్తున్నది మిల్లెట్ మిక్స్ పౌడర్, ఇదొకటి, కొద్దిగా పెసరపప్పు, కొద్దిగా వెల్లుల్లిపాయలు, ములక్కాడలు, టొమాటోలు, పెప్పర్ అండ్ సాల్ట్. పెసరపప్పు వేస్తున్నాం. పెసరపప్పు వేసాక ములక్కాడలు, తర్వాత టొమాటోలు అన్నీ వేసి అందులోనే ఒక 5-6 ఉల్లిపాయలు వేసేసాం. ఆ తర్వాత నీళ్ళు పోసి ఉడికించుకోవడమే. ఇప్పుడు ఇంక ఉడికిస్తాం. ఉడికించి 4 విజిల్ వచ్చే వరకు బాగా ఉడికించి ఆరిన తర్వాత బ్లెండ్ చేసి ఫిల్టర్ చేసుకోవాలి. మనం నీళ్ళు వేస్తున్నాం, వేసి ఇంకా బాగా ఉడికించుకొని ప్రెషర్ కుక్ చేసుకోవాలి. 4 విజిల్స్, 3 నుంచి 4 విజిల్స్ రావాలి. వచ్చాక మళ్ళీ ఓపెన్ చేసి చల్లారాక బ్లెండ్ చేసి ఫిల్టర్ చేసి అప్పుడు మళ్ళీ పెప్పర్ సాల్ట్ కలుపుకోవాలి. చేసుకున్న అది ఉడికించిన దాన్ని బ్లెండ్ చేసి దాన్ని ఇలా వడగట్టుకోవాలి. వడగట్టుకుని తొక్కలు తీసేసి అది కాస్త ఉడికిన తర్వాత ఇది పోసుకోవాలి. ఇలా పొంగుతున్నప్పుడు మనం ఈ మిల్లెట్ మిక్స్ని లంప్స్ లేకుండా కలుపుకొని ఇందులో పోసుకోవాలి. అది కలిపి పెడుతూ పోసుకోవాలి, లంప్స్ రాకుండా ఉంటాయి. ఇంత క్వాంటిటీకి ఒక 2 స్పూన్స్ పౌడర్ వేసాము. ఒక హాఫ్ టేబుల్ స్పూన్, ఒక టేబుల్ స్పూన్ పెసరపప్పు, పెప్పర్ సాల్ట్ కావాల్సినంత, గార్లిక్ ఒక 4 పొడ్స్ వేసాము, ములక్కాడలు 3 వేసాం. ఇప్పుడు దీంట్లో పెప్పర్, టేస్ట్కి కావాల్సినంత పెప్పర్, మనం కారానికి చూసి ఎవరో టేస్ట్కి కావాల్సినంత వాళ్ళు కలుపుకోవడమే. ఆల్రెడీ కలిపాం కాబట్టి కొద్దిగా వేసాను, కావాల్సిన చూసుకొని మళ్ళీ వేసుకోవడం. పెప్పర్ వేసాక ఎంతసేపు? అవసరం లేదు, అది పొంగి వస్తూనే ఆపేసుకోవచ్చు, ఇంకా అయినట్టే. ఒక నిమిషం ఒక పొంగు వచ్చిన తర్వాత మిల్లెట్ పౌడర్ కలిపాం కదా, అది ఉడకాలి కాబట్టి ఒక పొంగు రావాలి. పొంగు వచ్చిన తర్వాత ఆపేసుకోవచ్చు. పొంగు రావడం మొదలు పెడుతుంది, ఇంకొక నిమిషంలో ఆపుకోవచ్చు. ఇప్పుడు పులుపు కోసం కొద్దిగా లెమన్ స్క్వీజ్ చేసుకుంటాం. అది వాళ్ళ టేస్ట్కి తగినంత కావలసినంత మనం తీసుకోవడమే. ఆ తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడం అంతే. కొద్దిగా నెయ్యి అంతే, ఎక్కువ కూడా వేయకూడదు, మళ్ళీ నెయ్యి టేస్ట్ వచ్చేస్తుంది. సూప్ రెడీ. టేస్ట్ చేసి రోజు ఎలా ఉందో ములక్కాడల సూపు. చాలా బాగుంది అక్క. థ్యాంక్ యూ. హెల్తీ వాల్యూస్ కూడా ఉన్నాయి. అవును, ప్రోటీన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి దీంట్లో. మనకి న్యూట్రిషన్స్ మిల్లెట్స్, అన్ని మిల్లెట్స్ వేసాం, ములక్కాడలు వేసాం, ప్రోటీన్స్ పెసరపప్పు వేసాం, అన్నీ ఉంది కాబట్టి చాలా హెల్తీ. ఏజ్డ్కి ఇవ్వచ్చు, పిల్లలకి ఇవ్వచ్చు, మనము తీసుకోవచ్చు. ఈజీ డైజెషన్, ప్రోటీన్ మిక్స్ వల్ల ఫిల్లింగ్గా కూడా ఉంటుంది మనకి. కాబట్టి ఇప్పుడు కల్లా చేసుకొని
అందరూ తినొచ్చు. ఓకే. చాలా హ్యాపీ. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ. హ్మ్. థ్యాంక్ యూ. అయిందా?